బాక్సాఫీస్ దగ్గర యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన సోలో మూవీ రిలీజ్ అయ్యి 6 ఏళ్లకు పైగానే అవ్వగా బాక్సాఫీస్ దగ్గర ఇప్పుడు భారీ లెవెల్లో ఎన్టీఆర్ నటించిన పాన్ ఇండియా మూవీ దేవరా పార్ట్ 1 భారీ క్రేజ్ నడుమ రిలీజ్ కి సిద్ధమవుతూ ఉంది. అన్ని చోట్ల ఎక్సలెంట్ బిజినెస్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా మరీ ఎక్కువ బిజినెస్ చేయకుండా సేఫ్ సైడ్ లోనే సినిమా బిజినెస్ ను చేశారు. అయినా కూడా కొరటాల శివ ప్రీవియస్ మూవీ డిజాస్టర్ రిజల్ట్ ఎఫెక్ట్, అలాగే రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన హీరో నెక్స్ట్ మూవీ రిజల్ట్ కూడా పరిగణలోకి తీసుకుని ఓవరాల్ గా సేఫ్ జోన్ లోనే సినిమా బిజినెస్ ను చేశారని చెప్పవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో మంచి జోరును చూపించే రేంజ్ బిజినెస్ అందుకున్న ఈ సినిమా మిగిలిన చోట్ల పర్వాలేదనిపించే రేంజ్ బిజినెస్ ను సాధించింది. ఒకసారి వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలను గమనిస్తే నైజాం లో 44 కోట్లు, సీడెడ్ లో 22 కోట్లు, వైజాగ్ లో 12.40 కోట్లు, ఈస్ట్ లో 7.75 కోట్లు, వెస్ట్ లో 6.5 కోట్లు, గుంటూరులో 8.5 కోట్లు, కృష్ణాలో 7.20 కోట్లు, నెల్లూరులో 4.20 కోట్ల వరకు బిజినెస్ ను సాధించిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 112.55 కోట్ల బిజినెస్ ను అందుకుంది. ఇక కర్ణాటకలో 16 కోట్లు, తమిళనాడులో 6 కోట్లు, కేరళలో 1 కోటి, హిందీ అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియాలో 20 కోట్ల వరకు బిజినెస్ ను సాధించగా ఓవర్సీస్ లో 27 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను అందుకుంది ఈ సినిమా. దాంతో టోటల్ వరల్డ్ వైడ్ గా 182.25 కోట్ల దాకా బిజినెస్ ను సాధించింది దేవరా పార్ట్ 1 మూవీ. బాక్సాఫీస్ దగ్గర సినిమా క్లీన్ హిట్ గా నిలవాలి అంటే 184 కోట్లకు అటు ఇటుగా షేర్ ను, 350 కోట్లకు పైగా గ్రాస్ ను వరల్డ్ వైడ్ గా అందుకోవాల్సి ఉంటుంది. సినిమాకు టాక్ బాగుంటే వీకెండ్ లోనే చాలా మొత్తాన్ని రికవరీ చేసే అవకాశం ఎంతైనా ఉంది ఈ సినిమాకు. అదే టాక్ యునానిమస్ గా ఉంటే కనుక దసరా సెలవుల వరకు బాక్సాఫీస్ దగ్గర దేవర సినిమా సంచలన కలెక్షన్లతో జోరు చూపించే ఛాన్సెస్ ఎంతైనా ఉన్నాయి. మరి బాక్సాఫీస్ దగ్గర దేవర సినిమాతో ఎన్టీఆర్ ఏ రేంజ్ లో రచ్చ చేస్తాడో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.